హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్ను కుకింగ్. ఈరోజు మనము బీరకాయతో రొట్టి పచ్చడి ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏందో చూసేద్దాం. వేడి వేడి అన్నంలోకి బీరకాయ చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బీరకాయనంతా మంచిగా కడిగేసుకొని కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఒక పెనం పెట్టేసుకొని అందులో పెనం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసి అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి బాగా బీరకాయ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనము బీరకాయని ఫ్రై చేసుకుందాం. ఇది అన్నంలోకే కాదు, చపాతీలోకి కానీ పూరీలోకి కానీ రొట్టెల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బీరకాయ మెత్తగా అయిపోతుంది కదా, ఇంకొద్దిగా ఫ్రై చేసేసుకొని కొంచెం మెత్తబడింది, ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. పూర్తిగా మగ్గించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు బీరకాయ బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అదే ప్యాన్లోకి ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకొని దోరగా వేయించుకుందాం. మనకి పచ్చిమిరపకాయలు కొద్దిగా మెత్తగైతే చాలు, ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. దోరగా మగ్గిన తర్వాత అలాగే అందులోకి చింతపండు వేసేసుకుందాం. చింతపండును కూడా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు పచ్చిమిరపకాయలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు బీరకాయతో చేసుకునే విధంగా కాకుండా ఇలా రోటి పచ్చడిని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే ఒక మెతుకు కూడా విడిచిపెట్టకుండా కడుపు నిండా తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది బీరకాయ చట్నీ. మనం ఇందులోకి కొంతమంది పల్లీలు కూడా వేసుకుంటారు, నేనైతే ఇక్కడ పల్లీలు కానీ ఇవి వేసుకోవట్లేదు. ఇప్పుడు పచ్చిమిరపకాయ బాగా మగ్గిపోయింది కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మీకు కావాలంటే ఇందులోకి పల్లీలు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు 2 టమోటాలు తీసేసుకొని వాటిని కూడా పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. నూనెలోనే అదే ప్యాన్లోనే ఫ్రై చేసుకోవాలి. టమాటా మగ్గే లోపల మనము రోల్ని నీళ్ళు వేసుకొని శుభ్రం చేసి పెట్టుకుందాం. ముందుగా తుడిచిపెట్టేసుకుందాం. టమాటాలు మగ్గిపోయాయి కదా, ఇప్పుడు వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే జీలకర్రని కూడా 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా మనము కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా రంగు మారితే చాలు, మనకి పూర్తిగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా రంగు మారితేనే స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఒక కప్లోకి తీసేసుకొని రోట్లోకి వేసుకొని ఫస్ట్ జీలకర్రని బాగా మెత్తగా పౌడర్ అయ్యేంత వరకు దంచేసుకోవాలి. జీలకర్ర మెత్తగా పూర్తిగా ఫైన్ పౌడర్ అయిన తర్వాత మనం అందులోకి వెల్లుల్లిపాయలు వేసుకుందాం. నేను ఇక్కడైతే ఒక తెల్లగడ్డని తీసుకున్నాను, ఒక తెల్లవాయి గడ్డని. మొత్తం అన్నిటినీ పొట్టంతా ఊడ్చేసుకొని అందులోకి వేసేసుకొని తెల్లవాయి కూడా కచ్చాపచ్చాగా
దంచుకుందాం. తెల్లవయి మెత్తగా అయింది కదా. ఇప్పుడు మధ్య మధ్యలో పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని దంచేసుకుందాం. మిగిలిన పచ్చిమిరపకాయలు చింతపండు కూడా వేసేసి పూర్తిగా పచ్చిమిరపకాయ మెత్తగా అయ్యేంత వరకు దంచేసుకోవాలి. ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని దంచుకోవాలి. మనం మిక్సీకి వేసినాం అనుకోండి మెత్తగా అవుతుంది, వేసుకోవచ్చు. కాకపోతే మనకి రోట్లో దంచినంత మనకి మిక్సీలో రాదనమాట. మీకు గ్రైండర్ అవైలబుల్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి. నేనైతే రోట్లోనే దంచుకుంటున్నాను. ఇప్పుడు బీరకాయ పచ్చిమిరపకాయ బాగా మెత్తగా అయిన తర్వాత వేయించి పెట్టుకున్న బీరకాయని సగం వరకు వేసేసుకొని మెత్తగా అయ్యేంత వరకు దంచేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన బీరకాయ కూడా మొత్తం వేసేసుకొని దంచేసుకోవాలి. బీరకాయ బాగా పూర్తిగా మెత్తగా అయిన తర్వాత టమాటకాయ వేసుకోవాలన్నమాట. మనం ఇందులోకి అసలు వాటర్ అస్సలు వేయట్లేదు. బీరకాయలో మనము ఫ్రై చేసాం కదా, బీరకాయలో ఉంది టమాటా ఫ్రైలోని రసమే మనకి సరిపోతుంది. నీళ్ళు అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 2 రోజుల వరకు మనకి నిల్వ ఉంటుందన్నమాట, అస్సలు చెడిపోదు. చూడండి బీరకాయ బాగా మెత్తగా అయింది కదా. ఇప్పుడు టమాటాను కూడా వేసేసుకొని దంచేస్తున్నాం. నిదానంగా దంచుకోండి, లేదంటే మగ మీద చిట్లుతుంది. కొద్దిగా జాగ్రత్తగా దంచేసుకోండి. లేదు మేము రోట్లో దంచుకోలేము అనుకునే వాళ్ళు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకున్నాం. మాకు రోల్ అవైలబుల్ లేదు, మాకు దంచుకోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది అనుకునే వాళ్ళు మిక్సీలో ఫోర్స్గా ఒక 2-3 సార్లు గ్రైండ్ చేసేసుకుంటే మిక్సీలో మీకు చట్నీ రెడీ అయిపోతుందన్నమాట. చూడండి చట్నీ బాగా మెత్తగా అయిపోయింది కదా రోట్లో. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇట్లా మెత్తగా అయ్యేంత వరకు రోట్లో దంచుకోవాలన్నమాట. చట్నీ బాగా మెత్తగా దంచేసినాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం. మధ్య మధ్యలో బీరకాయ ఒక్కలుగా ఉంటే మనకి అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో మనకి బీరకాయ తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తిరువాత పెట్టేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి చిట్పట్లాడిన తర్వాత పోపు దినుసులు వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కొద్దిగా వేగనిచ్చి కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. కొద్దిగా రంగు మారాయి కదా, ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, రెడ్ చిల్లీ వేసేసుకొని మరోసారి ఫ్రై చేసేసుకుందాం. మరోసారి కలిపేసుకొని ఇప్పుడు ముందుగా మనము రోట్లో దంచి పెట్టుకున్న రోటి పచ్చడిని, బీరకాయ పచ్చడిని మనము తాలింపులోకి వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఓసారి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తిన్నారంటే పూర్తిగా ఒక మెతుకు కూడా వదలకుండా కడుపు నిండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా రోట్లోనే దంచుకోండి. వీలైనంత వరకు వేడి వేడి అన్నంలోకి బీరకాయ చట్నీ వేసుకొని పక్కన ఒక ఆనియన్ కట్ చేసేసుకొని అన్నం కలుపుకొని ఈ బీరకాయ చట్నీని అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా రోట్లోనే దంచుకొని మీరు కూడా ఇలా ట్రై చేయండి. తప్పకుండా ఇలా అన్నంలో కలుపుకొని ఆనియన్ వేసుకొని కలుపుకొని తింటే
చాలా 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 రుచిగా ఉంటుంది. చూడండి, ఆహా, సూపర్గా ఉందండి అసలు అన్నము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే కడుపు నిండా తృప్తిగా తిన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.